నంద్యాల నూనెపల్లె వద్ద ఉన్న సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద పత్తి రైతులు పత్తిని కొనుగోలు చేయాలని వేడుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గత కొద్ది రోజులుగా పత్తి రైతులు కేంద్రాల వద్ద ఆందోళన చేపడుతున్నా సీసీఐ అధికారులు మద్దతు ధరలకు పత్తిని కొనడం లేదని కాలయాపన చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తిలో నాణ్యత లేదని సాకులు చెబుతున్నారని రైతులు చెబుతున్నారు. సీసీఐ నిబంధనల మేరకు పత్తి లేదని అధికారులు తెలియజేస్తున్నారు. పత్తిని కొనుగోలు చేయకపోతే తీవ్ర నష్టం చవిచూడాల్సి వస్తుందని, ఆత్మహత్యలే శరణ్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పత్తి రైతులు. రైతు సంఘాల నేతలు, వామపక్ష పార్టీ నేతలు పత్తి రైతులకు మద్దతుగా నిలిచారు. అధికారులు వెంటనే స్పందించి పత్తికి మద్దతు ధరలు కల్పించి వెంటనే పత్తిని కొనుగోలు చేయాలని సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పత్తి కొనుగోలు చేయాలంటూ వామపక్ష సంఘాల నేతలు, రైతు సంఘాల నేతలు పట్టుపట్టడంతో కేంద్రాల వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. కొనుగోలు చేయకపోతే ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం పత్తి రైతుల పక్షాన నిలవకుండా, మద్దతు ధర ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. నంద్యాల జిల్లాలో పత్తి పంట ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కొంత నాణ్యత లోపించడం జరిగిందని, నిబంధనల మేరకే కొనుగోలు చేయడం లేదని అధికారులు తెలియజేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పలు సంఘాల రైతులు లక్షలాది రూపాయలు పెట్టుబడులను పెట్టి కొనుగోలు కేంద్రాల వద్దకు వ్యయ ప్రయాసాల కోర్చి తీసుకువస్తే సీసీఐ అధికారులు తమ పత్తిని రిజెక్ట్ చేయడం దారుణంగా ఉందని, తమకు ఇలా అయితే ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు పత్తి రైతులు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి రామచంద్రుడు, జిల్లా కమిటీ సభ్యుడు శ్రీనివాసరెడ్డి, సిపిఎం జిల్లా నాయకులు నరసింహనాయక్, బాలవెంకట్, నరసింహ, కృష్ణ తదితరులు రైతులకు అండగా నిలబడ్డారు. భారత ప్రభుత్వం రైతాంగం పండించిన పత్తిని కొనుగోలు చేయడం కోసం సీసీఐని ఏర్పాటు చేసింది. సీసీఐ రైతుల వద్ద ఉన్న పత్తి కొనుగోలు చేయడంలో చాలా అలసత్వం ప్రదర్శించింది. ఇప్పటికే రైతాంగం కేజీ 40 నుంచి 50 రూపాయలకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోయినారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సీసీఐ కంపెనీ ఏదైతే సీసీఐ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అందుకోసం అమ్ముకొని రైతాంగం బాగుపడదామని చెప్పేసి ఎక్కడో కర్నూలు జిల్లా ప్యాపిలి ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుందామని ఆశపడి ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి సీసీఐ అధికారులు నాణ్యత పేరుతో, తేమ శాతం పేరుతో 2 రోజుల తర్వాత ఇక్కడ వెహికల్స్ ను రిజెక్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కోసం 3 రకాల స్లాట్లు ప్రకటించింది. స్లాట్లు బుక్ చేసుకోవడం కోసమే వారం రోజులు రైతాంగం కష్టపడ్డారు. స్లాట్లు బుకింగ్ పేరుతో కాలయాపన కొన్ని రోజులు జరిగింది. కాలయాపన జరిగిన అనంతరం ఈడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఉన్నటువంటి సీసీఐ అధికారులు ఆపుతున్నారు. అందుకు ప్రధానంగా ఆటంకంగా ఉన్న నిబంధనలు, ప్రభుత్వం పెట్టేటువంటి నిబంధనలు ఏదైతే క్వాలిటీ పేరు, అదే విధంగా తేమ శాతం పేరు చెప్పి రైతాంగాన్ని మోసం చేయడం కాదు, ఇక స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు సీసీఐ అధికారులు కుమ్మక్కయ్యారు. అయ్యా, నిజంగా నాణ్యత లేకపోతే మా పత్తిని ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో ఆ కేటాయింపుల్లో ఉన్నటువంటి చివరి దశ ఏదైతే ఉందో ఆ దశ ప్రకారమైన మాకు రేటు వేసి ఇవ్వండి. నంబర్ 1, నంబర్ 2 క్వాలిటీ రేట్ ఇవ్వకపోయినా నంబర్ 3 రేట్ అయినా ఇవ్వని చెప్పేసి రైతాంగం కాళ్ళ వల్ల పడి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను బతిమాడుతున్నా కూడా 3 రోజుల నుంచి ఇక్కడే కాపలా పెడుతున్నారు. రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్లకు, డబ్బులు లంచాలు ఇచ్చుకోగలిగినటువంటి వాళ్లకు క్వాలిటీ చూడడం లేదు, బండ్లు నిలబెట్టడం లేదు. ఏ రకంగా ఉన్న వాళ్ళవి మాత్రం కొనుగోలు చేస్తున్నారు. నిజంగా 2 రోజులు 3 రోజులు ఇక్కడ లైన్ లో నిలబడినటువంటి పేదలవి అన్క్వాలిటీ పేరుతో ఎన్నికి తిప్పి పంపుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఈ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సీసీఐ అధికారులు చేసినటువంటి ఈ వైఖరి వెంటనే మానుకోవాలా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే జోక్యం చేసుకొని పత్తి రైతాంగం నష్టపోకుండా, ఈ సంవత్సరం కురిసినటువంటి వర్షాల వల్ల దిగుబడి తగ్గి రైతాంగం నష్టపోయారు, పెట్టుబడి పెరిగిన రైతాంగం నష్టపోయినారు. అరకర దిగుబడిని ఈరోజు అమ్ముకుందామంటే ఈరోజు సీసీఐ అధికారుల మోసాల వల్ల నష్టపోతున్నారు. కాబట్టి సీసీఐ అధికారుల భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని పత్తి రైతాంగం నష్టపోకుండా, రైతాంగం పండించినటువంటి మొత్తం పత్తిని ఎలాంటి నిబంధనలు పెట్టకుండా. సార్, మాది కర్నూలు జిల్లా ఉల్చాల గ్రామము. మేము 3 రోజుల నుంచి ఇక్కడ ఉన్నాం సార్. 3 రోజుల నుంచి ఇక్కడ ఉన్నాము. అసలు సీసీఐ క్వాలిటీ గురించి వాళ్ళు అసలు బండ్లు కూడా చెక్ చేయలేదు. బండ్లు చూడకుండా కూడా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చేపట్టుకుంటేనే నీకు ఏం రోగం ఉందని చెప్తాడు. ఆయన పత్తి చూడకుండా, ఏం చూడకుండా నీ బండి రిజెక్ట్ అంటే ఎవరిని అడగాల మేము? వాళ్ళు క్వాలిటీ బాగాలేదంటున్నారు సార్. అసలు చూడడంలే.
మేము ఏమంటున్నామంటే సార్ మాకు కనీసం అంటే సీసీఎస్ డేట్ ఉంది, ఆ లాస్ట్ డేట్ నా ఇవ్వండి అని చెప్తున్నాం. అట్లా కాదు, మీరు రాత్రి వాళ్ళకి చెప్పినామన్నారు కదా ఆ మిల్లులకు, వాళ్ళు కూడా వద్దన్నారు. వాళ్ళు వద్దంటే కూడా మేము 6,700 వాళ్ళతో చేపిస్తామని చెప్పినారు. 6,700 కాదు, 6,000కే ఇస్తాము. ఈ రోజు మీరు సీసీఐ క్లోజ్ చేయండి అని చెప్తాం. అసలు ఎక్కడ కొనొద్దు ఆంధ్రప్రదేశ్ పోతున్నాం. 4 రోజుల నుంచి ఉన్నాం సార్. ఏమంటారు వాళ్ళు పట్టించుకోవడంలే. రాత్రి సబ్ కలెక్టర్ వచ్చాడు, ఆయన మీ పత్తి బాగాలేదంట, మీరు బయటికి పోయి బయట అమ్ముకోండి అని చెప్పినాడు. ఆయన కూడా సార్ ఆయన కూడా చూడలే. మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆమె చూడలే. వాళ్ళెంతకు వాళ్ళే ఒక 6,500కి అమ్ముకోండి, 6,700కి అమ్ముకోండి అంటే ఏమన్నా దొంగతనం చేసేది సార్? అది పత్తి పండించిన దేవుడిచ్చి పంట పండించేది కదా, మేము యాడ్ నుంచి తీసుకురావాలి. క్వాలిటీ కావాలంటే అందరు ఒకేలా ఉంటారా సార్? మనుషులంతా అట్లా ఉండరు కదా, క్వాలిటీ ఒక్కొక్కరితో ఒక తేడా ఉంటుంది. సరే అటు ఇటు ఉన్నది. మేము ఏమంటున్నాం, చివరి రేట్ అంటున్నాం. మిమ్మల్ని మాకు ఫస్ట్ సెకండ్ వేయడం అనడంలే. మాకు ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో చివరి రేటు వేయండి అంటున్నాం. అది కూడా స్పందించకుండా మేము ఈడ పురుగుల మందు తెచ్చుకొని ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది సార్. మేమైతే వదిలేదు లేదు. నా పేరు హనుమంతరాజు, మాది కర్నూలు దగ్గర బసవాపురం సార్. ఇది పత్తి బుక్ చేసుకోవడానికే 20 రోజులు పైన పట్టింది సార్. మాకు దగ్గరలో పెంచుకలపాడింది 10 కిలోమీటర్ల దగ్గరనే ఉంది. దానికి బుక్ చేసుకుంటుంటే నెల నుంచి రావడం లేదు. ఇక్కడ ఇది వచ్చింది ఈ తర్వాత చూడకుండానే సరే దీంట్లో ఆకుందంటే మేము ఆకాశం నుంచి చేస్తున్నామా సార్? అది చేనులో ఉంటుంది కదా సార్, గాలికి కొంచెం కూడా ఆకురాదా? ఇది ఆకుంది, ఇది కొంతమంది కొంచెం నల్లగా అయింది, ఇది కొంతమంది పచ్చగా ఉంది, దీంట్లో తేమ ఉందని చెప్పి ప్రతి ఒక్కటి ఇట్లా లాస్ట్ వరకు పెట్టి 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 నాది పొద్దున్న వచ్చి చెక్ చేసినట్టు 1 గంట వాగిని లోపల పంపిస్తామని చెప్పినారు. 1 గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు సాయంత్రం అయింది. లాస్ట్ కి మధ్యాహ్నం అన్నం కూడా తినలేదు. అసలు ఈ నోడు ఎప్పుడు వస్తారో వాళ్ళు ఎప్పుడు వస్తారో తీసి లోపల పెడదాం బండి. లాస్ట్ కి గేటుకి అడ్డం పెడితే వీళ్ళు రైతులే మాకు పట్టుకోకుండా సరిగ్గా మీరే పక్కకుండా మా పోతాం దొబ్బుకొని మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని వీళ్ళు ఇట్లా చేస్తారు సార్. అసలు అధికారులకు స్పందించడం నిన్న అంతమంది వచ్చారు కదా సార్. ఎంఆర్ఓ సార్ వచ్చినారు, సెక్రటరీ మేడం వాళ్ళు వచ్చినారు. సార్ లోపల మీకు న్యాయం చేస్తామని చెప్పినారు. పోయి లోపలికి పోయి చెప్పి 6,000కి అమ్ముకున్నారు. సరే ఎకరం వచ్చింది 3 క్వింటాలు వచ్చింది. మరి పంతి ఎకరం 3 క్వింటాలు వస్తే మాకు ఆ మద్దతు ధర వచ్చింది. ఇంత దూరం వస్తే ఈడ కూడా మద్దతు ధర లేకుంటే ఎట్లా సార్? మాకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎక్కడో కర్నూలు నుంచి స్లాట్ బుకింగ్ చేసుకుంటే కర్నూలు నుంచి రైతులు పత్తి ఇక్కడ తీసుకొచ్చినారు. అసలు పత్తియే మొన్న మెంతా తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయి దిగుబడి చాలా తక్కువ వచ్చి ఉన్న పత్తికైనా సరే అమ్ముకుందామని చెప్పేసి మరి లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు తీసుకొని ఈరోజు రావడం జరిగింది. బాడిగలు 1,000 రూపాయల బాడిగలు పెట్టి ఈరోజు తీసుకొచ్చినారు. 3 రోజులైంది ఇప్పటి వరకు ఆ రకంగా కొనుగోలు చేయడం లేదు. 3 రోజులు బాడిగలు ఈరోజు లారీలకు కానీ ట్రాక్టర్లకు కానీ ఆ రకంగా ఆటోలకు కానీ కట్టాల్సిన పరిస్థితి అనేది ఏర్పడతా ఉంది. అక్కడ హమాలీలకు కొన్ని కావచ్చు, ఇంకోటి కావచ్చు 1,000 రూపాయలు ఆ రకంగా ఖర్చు చేసి ఇక్కడ తీసుకొస్తే మీ పత్తి బాలేదు తీసుకుపోండి అని చెప్పేసి కనీసం ఏలు కూడా పెట్టకుండా పత్తి బాలేదు తీసుకుపోండి అంటే మరి రైతులే సావాలనా బతకాలా? కాబట్టి తేమ శాతం చూడకుండా, పత్తిని నాణ్యత చూడకుండా వెనక్కి వెళ్ళిపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సిపిఎం పార్టీగా ఆ రకంగా చేస్తున్నాం. వెంటనే పత్తిని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం చెప్తుంది. అచ్చెన్నాయుడు చెప్పినాడు, చంద్రబాబు చెప్పినాడు, పంటనంతా కొనుగోలు చేస్తాం 8,110 రూపాయలకు ఆ రకంగా కొనుగోలు చేస్తామని చెప్పేసి మద్దతు ధర ప్రకటించినారు. కనీసం చివరి రేటు 7,000 చిల్లరకైనా ఆ రకంగా కొనుగోలు చేయమని చెప్పేసి రైతులు అడుగుతూ ఉన్నారు. అది కూడా కొనుగోలు చేయకుండా ఈరోజు ఎన్నిక పంపడం అంటే 1,000 రూపాయలు ఎవరు కట్టిస్తాడు? మాకు మూడు రోజుల బాడిగలు, హమాలి కూలీలు కట్టేయమని చెప్పేసి మేము వెళ్ళిపోతాం. అసలుకి కర్నూలులోనే అగ్రికల్చర్ అధికారులు ఆ రకంగా టెస్టింగ్ చేసి పంపిస్తే ఉపయోగం ఉంటుంది కదా. ఆ రకంగా పంపించకుండా డైరెక్ట్ వచ్చిన తర్వాత వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్ళిపోతారు? రైతులకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నట్టు సీసీ అధికారులు వెంటనే ఈ పత్తిని కొనుగోలు చేయాలి. భవిష్యత్తులో ఆ రకంగా రైతుల యొక్క పత్తిని ఆ రకంగా కొనుగోలు చేయాలి. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.